కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. 2006 నుంచి బార్లు పెట్టి ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006-2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరు మార్చి తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు వీళ్ళు సిండికేట్ కూడా నడిపి లాభాలు పంచుకున్నారు. అలాగే 2023 నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు. 2023 నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. అలాగే 23వ తారీఖున ఉదయం 8:30-9:15 మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవా కాదా? సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే 24వ తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అంటే 23వ తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా కుట్ర చేసి అక్కడ అంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ 15-20 రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్ళే. ఇదంతా కూడా చేయటానికి 3 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు వీళ్ళు. అంటే ఇది బయటికి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జనార్దన్ రావుతో గతంలో ఎవరో ఏలూరు దగ్గర ఉన్న అతను పార్ట్నర్గా ఉన్నట్టు అతనితో వీళ్ళు ఫోన్లు చేయించి వాళ్ళ బార్లోకి వెళ్తే బార్ దగ్గర లేదంటే పక్కన వేరే ప్లేస్లో ఉందని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాని తీసుకుని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టు క్లియర్గా కనబడుతోంది. ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నిజంగా నిన్ను అరెస్ట్ చేయాలంటే 10వ తారీఖునే జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖునే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ రోజునే మేము అరెస్ట్ చేయొచ్చు కదా. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, సిట్ చేశాం. ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశాం.
ఆ సిట్టు దగ్గర దగ్గర 20 రోజుల పైన ఇవాళ 23 నిన్న 22వ తారీఖున చేశారు మీకు. అంటే దగ్గర దగ్గర 23 రోజుల పాటు విచారణ చేసుకుని పూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉంది ఆ బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా? ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా? మరి ఆనాడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక బీసీ నాయకుడు, మంత్రిగా పనిచేశారు. నా మీద ఒక హత్య కేసు పెట్టారు. యనమల రామకృష్ణ గారిని, ఒక బీసీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు. అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున మీరందరూ బీసీలు మీకు గుర్తు రాలేదా? అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక ముక్కు పచ్చలారినంటి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు గుర్తు రాలేదా జోగి రమేష్ గారు? ఇవాళ మీరు చాలా డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. మొత్తం గూగుల్ టేక్అవుట్స్లో సెల్ ఫోన్ డేటా తెప్పించి, సీసీటీవీ ఫుటేజీలు తెప్పించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు, ఇవన్నీ కూడా క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని, బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం. ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేసి, సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డలపోటు అంటారు, గుండెపోటు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు, సాక్ష్యాధారాలు తారుమారాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, మరి ఆయన్ని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే గుంటూరు జిల్లాలో ఆనాడు ఎలక్షన్స్ తెచ్చినటువంటి అక్రమ మద్యానికి చాలామంది చనిపోతే వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా? జంగారెడ్డిగూడెంలో దగ్గర దగ్గర 30 మంది చనిపోయారే మీ దాహానికి, మీ డబ్బు దాహానికి చనిపోతే అక్కడ ఏవి ఎంక్వైరీలు చేయించారు? ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ బాధితులకు ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చారా? సాక్షాత్తు విజయవాడ మహానగరంలో మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే ఆ బారులో చనిపోతే మరి అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ జోగి రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా పార్టీ తరపున ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీరే అనుకోండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలని, ప్రభుత్వం మీద బురద జల్లాలని, మీ సిట్లో మీ బాగోతాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద 3,500 కోట్ల రూపాయలు, గతంలో బోఫర్స్ కేసు 200-300 కోట్లే, కానీ 3,500 కోట్ల రూపాయలు అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని మీరు ఈ పని చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నాం. నిన్న మీరు నానా యాగి చేశారే,
ఉదయం 4 గంటలకి పోలీసులు వస్తే 3 గంటల పైన వాళ్ళకి మీరు సహకరించలే. ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగున వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానా యాగి చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. నిన్న చూసాం డ్రగ్స్ని వైసీపీ సంబంధించినటువంటి యువ నాయకుడు విశాఖపట్నంలో సాచెట్స్లో డ్రగ్స్ని అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకున్నారు. అంటే ప్రజా జీవితాలతో ఇవాళ మీరు ఇన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు, ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. ఇవాళ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని మతాలని ప్రాంతాలని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. అందుకనే మా నాయకులు ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకున్నాం. సోషల్ మీడియా పోస్ట్ పెడితే అతన్ని మేము అరెస్ట్ చేశాం. అలాగే ఈ లిక్కర్ కేసులో కల్తీ మద్యం కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం. సురేంద్ర నాయుడు మీద కూడా కేసు పెట్టాం. జయచంద్రారెడ్డి మీద కూడా కేసు పెట్టాం. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. చాలా తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేది మా నాయకులకైనా కూడా మేము ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది ఇదే ఒక నిదర్శనం. మీరు తప్పించుకోవాలన్నా బ్లాక్మెయిల్ చేయాలని మీ తారం కాదు. మేము నీతి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే. వాళ్ళ ఆలోచన ఏంటంటే దీన్ని డైవర్ట్ చేయాలి. అక్కడ గొడవ చేసి పోలీసులు చేస్తూ ఉంటే వాస్తవాలు ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందుకు డైవర్షన్తో పనే ఉంది మాకు. ఇవాళ విచారణలో వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఆ అరెస్ట్ చేసిన కారణాలని తప్పిపుచ్చడం కోసమే ఈ రకమైనటువంటి నానా యాగి చేసి ప్రజల దృష్టి మరల్చడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే నిన్న కూడా చూసాం, సెంటిమెంట్ని రగల్చడం కోసం భార్య కూతురు చేయి పట్టుకుని ఆ డ్రామాలు ఇందులో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవితాల్ని లాస్ట్ 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం కోసం ఈ కార్యక్రమం చేశారు. అందుకనే మేము చాలా జాగ్రత్త చేస్తున్నాం. అయితే ఎవరైతే దీంట్లో వాంటెడ్గా పోలీస్ కానీ ఏమైనా యాక్ట్ చేసినా కూడా చర్యలు తీసుకుంటాం. అరే కాశీబుగ్గది అది ప్రైవేటుది, అది ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయం కాదు. ప్రైవేట్ వ్యక్తి ఒక దేవాలయం కట్టుకుని ఆ దేవాలయంలో ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదని క్లియర్గానే చెప్తున్నాడు అతను. ఎవరైతే ఆయన దేవాలయ పాండే గారు ఉన్నారో, సదానంద పాండే గారు, ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నారు. ఇందులో డైవర్షన్ అయింది. అయినా కూడా బాధ్యత తీసుకుని 15 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇమీడియట్గా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆయన అక్కడికి వెళ్ళడం, హోమ్ మినిస్టర్ గారు వెళ్ళడం, రామ్మోహన్ నాయుడు గారు రావడం, ఆ కుటుంబాలకి అచ్చెన్నాయుడు గారు అందరూ వెళ్ళి, శిరీష్ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆవిడ కూడా అక్కడే ఉండి 15 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి 2 లక్షలు, ఇంకా అదనంగా ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే రాబోయే కాలంలో అన్ని దేవాలయాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరుపుకోవాలన్నా ప్రభుత్వానికి తెలియజేయండి. ఆ క్రౌడ్ని బట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందని చెప్తాం జరిగింది. అదే ఇప్పుడు డీటెయిల్డ్గా ఇప్పుడు అన్నీ కూడా వస్తున్నాయి, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సిట్ కూడా చాలా గోప్యంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు అలర్ట్ అయ్యేదానికి అవకాశం కాబట్టి అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా తీసుకోవడం కోసం సిట్ చేస్తుంది.
ఇవాళ అవన్నీ కూడా తీసుకుని నిన్న ఆయన్ని కోర్టు పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసే దానికి అవకాశం ఉంది కాబట్టి నిన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. అలాగే 23వ తారీఖున ఉదయం 8:30, 9:15 మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవా కాదా? సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే 24వ తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అంటే 23వ తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా కుట్ర చేసి అక్కడ అంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ 15-20 రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్ళే. ఇదంతా కూడా చేయటానికి 3 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు వీళ్ళు. అంటే ఇది బయటికి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జనార్దన్ రావుతో గతంలో ఎవరో ఏలూరు దగ్గర ఉన్న అతను పార్ట్నర్గా ఉన్నట్టు అతనితో వీళ్ళు ఫోన్లు చేయించి వాళ్ళ బార్లోకి వెళ్తే బార్ దగ్గర లేదంటే పక్కన వేరే ప్లేస్లో ఉందని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాని తీసుకుని స్వయంగా ఈయన అక్కడికి వెళ్ళి, అంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టుగా క్లియర్గా కనబడుతోంది. ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నిజంగా నిన్ను అరెస్ట్ చేయాలంటే 10వ తారీఖునే జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖునే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ రోజునే మేము అరెస్ట్ చేయొచ్చు కదా. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, సిట్ వేసాం. ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశాం. ఆ సిట్ దగ్గర 20 రోజుల పైన 23 నిన్న 22వ తారీఖున చేశారు. మీకు అంటే దగ్గర 23 రోజుల పాటు విచారణ చేసుకుని పూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉంది ఆ బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా? ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా? మరి ఆనాడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక బీసీ నాయకుడు మంత్రిగా పనిచేశారు. నా మీద ఒక హత్య కేసు పెట్టారు. యనమల రామకృష్ణ గారిని, ఒక బీసీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు. అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున మీరందరూ బీసీలు మీకు గుర్తు రాలేదా? అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక ముక్కు పచ్చలారినంటి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు గుర్తు రాలేదా జోగి రమేష్ గారు? ఇవాళ మీరు చాలా డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. మొత్తం గూగుల్ టేక్అవుట్స్లో సెల్ ఫోన్ డేటా తెప్పించి, సీసీటీవీ ఫుటేజ్లు తెప్పించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇందులో క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని, బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం. ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు.
జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేసి సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డలపోటు అంటారు, గుండెపోటు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు. సాక్ష్యాధారాలు తారుమారాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, మరి ఆయన్ని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే గుంటూరు జిల్లాలో ఆనాడు ఎలక్షన్స్ తెచ్చినటువంటి అక్రమ మద్యానికి చాలామంది చనిపోతే వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా? జంగారెడ్డిగూడెంలో దగ్గర 30 మంది చనిపోయారే మీ దాహానికి, మీ డబ్బు దాహానికి చనిపోతే అక్కడ ఏవి ఎంక్వైరీలు చేయించారు? ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ బాధితులకి ఏమన్నా మీరు డబ్బులు ఇచ్చారా?